అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నిమ్మల రామానాయుడు గారు ఈయన బుడమేరు విషయంలో ఆయన చేసిన సాహసం, ఆయన చేసిన కష్టం, దాని గురించి ఇప్పుడు చాలామంది చాలా గొప్పగా చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా తెగపోగొట్టేశారు ఆయన్ని. ఇక్కడ రామానాయుడు గారు ఇక్కడే కూర్చొని మనుషులు పెట్టుకొని ఇక్కడే తూలుతూ ఈయన పనిచేస్తే అందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఎక్కడికక్కడ రాత్రింబగళ్ళు పనిచేశారు. అయితే ఈ సందర్భంలో ఆయన గురించి నాకు తెలిసిన, నేను అనుభవించిన ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన నాపై ఒకసారి హత్యా ప్రయత్నం చేశాడండి. ఆయన మామూలు మనిషి కాదు. ఈ విషయం చెప్తే ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు. మొట్టమొదటిగా నేను ఇప్పుడే చెప్తున్నాను ఈ విషయాన్ని. నాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా చెప్పలేదు. ఆయన గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియాలంటే కంపల్సరీ వీడియో చూడండి. అయితే వివరాల్లోకి వెళ్తే ఆయన ఒకసారి నాకు, అంటే రాజేష్ గారు పాలకొల్లో ఒక మీటింగ్ పెడుతున్నాం, మీరు రావాలండి అని పిలిచారు. ఈయన నిజంగా నా మీద ప్రేమతో అభిమానంతో పిలుస్తున్నారేమో అనుకుని నేను ఎగేసుకుంటూ వెళ్ళిపోయానండి. అది ఎండాకాలం. వెళ్ళిపోయిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదండి, ఆయన నా మీద మర్డర్ ప్లాన్ చేశాడని. అదే చెప్తున్నాను ఇప్పుడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏమంటే మీటింగ్ మాత్రమే కాదండి, మరో కార్యక్రమం కూడా ఉందండి అన్నారు. సరే అనుకుంటాం కదండి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీటింగ్ అయితేనే ఉంటాం, మరొకటి అయితే ఉండమని అన్నాం కదా. సరే పదండి రామానాయుడు గారు, మీరు ఎలా చెప్తే అలాగా వెళ్దాం బాగుండి అన్నాం. తీసుకెళ్ళారండి ఏదో ఊరు, ఒక గ్రామం. ఆ గ్రామం తీసుకెళ్ళిన తర్వాత మొత్తం జనం, చాలామంది జనం వచ్చేసారు. నిమ్మల రామానాయుడు గారు అనుచరులు అందరూ సీన్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు మొదలుపెట్టాడండి ఆయన. ఏంటంటే రామానాయుడు గారి విషయం అంటే, మనం పాదయాత్ర చేస్తున్నాం అంటే ఇక్కడి నుంచి పాలకల దాకా అన్నట్టు. అక్కడి నుంచి పాలకలు 10 కిలోమీటర్లు అండి. ఎండ 40 డిగ్రీలు ఆడేస్తుంది పైన. 40 డిగ్రీల ఎండలో 10 కిలోమీటర్లు పాదయాత్ర పెట్టాడండి దుర్మార్గుడైన. పెడితే సరే, మరి నేను గెస్ట్ని కదా, గెస్ట్ని కాకుండా మామూలుగా వెళ్ళిన అయితే పర్లేదండి, వెనకాల ఎక్కడో చోట నిలబడవచ్చు, కాళ్ళ పోస్తే కూర్చోవచ్చు, లేదంటే బండి ఎక్కేయచ్చు, కారు ఏదైనా చేయొచ్చు. నేను గెస్ట్ని, నా కర్మ కొద్దిని ఆయనతో పాటు నడక మొదలు పెట్టామండి. ఒక 500 మీటర్, 1 కిలోమీటర్ నడిచిన తర్వాత, నేను గతంలో ఎక్సర్సైజ్ చేసేవాడిని, రన్నింగ్ చేసేవాడిని, జిమ్కి వెళ్ళేవాడిని, అన్నీ చేసేవాడిని. మహాసేన పెట్టిన తర్వాత ఇంక అసలు ఏం చేయటం మానేసి టెన్షన్లు ఇవే సరిపోతున్నాయి. అయితే బాగానే ఉన్నాను కదా, స్లిమ్గానే ఉన్నాను కదా అనుకున్నాను నేను. కానీ ఆ రోజు మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతాను అనుకున్నానండి. ఎందుకంటే కిలోమీటర్ నడిచిన తర్వాత ఇక వెనకాతల జనం దోసుకుంటూ వచ్చేస్తున్నారు ముందుకి. ఈ ఎండకి నడవడానికి ఎగూపులు వచ్చింది నాకు. ఆ ఎండకి కళ్ళు తిరిగి పడిపోతాను అనుకున్నాను ఫస్ట్. దేట్రా బాబు, ఏదో గజేతగాడు మొత్తం ఏ సప్త సముద్రాలు ఈదేసి ఇంటి ముందున్న కులికాల్లో పడి చచ్చిపోయాడంట. అలా నేను జగన్ మీద ఇంత పోరాటం చేస్తున్నాను అది ఇదని ప్రజలు అనుకుంటూ ఉంటే, కిలోమీటర్ నడిచి ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడంట. అంటే పెద్ద అవమానం నాకు ఇది. ఏంటి పెద్ద మనిషి నన్ను ఇక్కడికి ఏం చేద్దామని తీసుకొచ్చాడు, ఖచ్చితంగా చంపేద్దామని ప్లాన్ చేసాడు ఈయన అనుకున్నాను నేను. ఆయన మాత్రం నడక మొదలుపెట్టినప్పుడు ఎలా ఉన్నాడో 10 కిలోమీటర్లు నడిచేదాకా అలాగ ఉన్నాడండి. అయ్యి బాబు, అప్పుడు అనుకున్నాను ఈ మనిషి కాదు ఈయన ఆ రోబో సినిమాలో చిట్టి ఉంటుంది కదండి. అంటే అది యాక్టివ్నెస్లో యాక్టివ్గా ఉంటుంది, ఇంటెలిజెన్స్లో ఇంటెలిజెంట్గా ఉంటుంది. ఏ వర్క్, ఏ టాస్క్ ఇచ్చినా సరే చాలా విజయవంతంగా కంప్లీట్ చేస్తుంది. సేమ్ ఈ నిమ్మల రామానాయుడు గారు అనే వ్యక్తి కూడా అంతేనండి. నేను గమనించింది ఆయనలో. ఆయన ఏదైనా ఒక విషయం మాట్లాడితే, నేను అప్పుడు ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఆయన గురించి, ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలనుకున్నా ఏం చేయాలి, దానికి సంబంధించి ఏమేమి నేర్చుకోవాలనేది మనం ఎక్కడ పుస్తకాలు చదవక్కర్లేదండి. నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రతిరోజు ఏం చేస్తున్నాడో ఆయన అలా అనుసరిస్తే చాలు. ఆయన తన నియోజకవర్గంలో 2019 పిచ్చ గాలిలోనే నెగ్గాడు. జగన్మోహన్ రెడ్డి అంత గాలిలో ఉన్నప్పుడు కూడా ఆయన నెగ్గాడు. ఆ నియోజకవర్గంలో ఆయన తిరుగులేదు. అంటే కులం, మతం, ప్రాంతం ఇలాంటి ఏ భేదాలు ఉండవు ఆయనకి. అన్ని విషయాల్లో కూడా చెప్పాను కదండి, రోబో సినిమాలో చిట్టిలాగా అంత యాక్టివ్గా ఉంటాడు మనిషి. ఆయన చూస్తే మనం ఒక స్వచ్ఛమైన రైతులా ఉంటాడు. కానీ ఆయనకి తెలియని రాజకీయాలు అంటూ ఉండవు, ఆయనకి తెలియని టెక్నాలజీ అంటూ లేదు. అయితే మొన్న ఈ బుడమేరు ఘటనలో కూడా నిమ్మల రామానాయుడు గారు దిగారు సీన్లోకి అని చెప్పి తెలిసింది నాకు. ఆయన సీన్లో దిగాడంటే బుడమేరు అంతు చూస్తున్నట్టే అనుకున్నాను నేనైతే. అయితే అనుకున్నట్టే ఆయన అక్కడే రాత్రి పగలు తేడా లేకుండా అక్కడ నిలబడి పెట్టించాడంటే గంటలన్నీ. జగన్ రెడ్డి రిపేర్లు చేయించగా గంటలు పడ్డాయి కదండి, దానివల్లే కదా ఈరోజు వరదంతా. ఈయన ఒక్క నిలబడి మొత్తం రాత్రి పగల తేడా లేకుండా నిలబడి మొత్తం కప్పెట్టించాడు. భారత సైన్యం ఆయన చూసి ఆశ్చర్యపోయిందట. ఏంటి ఈయన మినిస్టరా, ఓ మంత్రి గారు ఇలా రాత్రి పగల తేడా లేకుండా ఇలా నిలబడి ఇంత పని చేశాడా అని భారత సైన్యం ఆశ్చర్యపోయిందటండి. ఎందుకంటే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు అంత ఎందుకని మన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్, ఇప్పుడు బెంగళూరు యలహంక ప్యాలెస్, ఇప్పుడేమో యూకేకి ఎక్కడికో పోయాడట.
ఇల్లు కదలరండి రాజకీయ నాయకులు చాలామంది. అలాంటి రాజకీయ నాయకులను చూసిన మన సైన్యం ఇలాంటి రాజకీయ నాయకులు, ఇలాంటి మంత్రిని చూసాక షాక్ అయిపోయారటండి ఆయన వాళ్ళు. అయితే నేను నిమ్మల రామానాయుడు గారిని చిట్టి అన్నాను కదండి, అంటే ఆ రోబో అలాంటి వ్యక్తి. ఈయన అంత టాలెంటెడ్, అంత పవర్ఫుల్ వ్యక్తి. ఈయన ఇలా తయారవడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? అదే రోబో సినిమాలో వసీకర్ ఉంటాడు. ఆ వసీకర్ గారు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారండి. ఆయనలో కూడా నేను ఇలాంటి తత్వాన్ని చూశాను. ఆయన దగ్గర నుంచే నిమ్మల రామానాయుడు గారికి వచ్చింది ఇది. అంటే ఆయనే తయారు చేశాడు ఈయన్ని. అంతకుముందు బలభద్రపురం దగ్గర అక్కడ మీటింగ్, అనపర్తి మీటింగ్, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వెళ్తుంటే లారీలు గిరీలు అడ్డేసారండి. రాత్రి చీకట్లో అంధకారంలో 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయాడు ఆయన, నారా చంద్రబాబు నాయుడు గారు. మేము చూసేవాళ్ళం నేను దగ్గర నుంచి ఆయన్ని. పొద్దున 8 గంటలకు వచ్చి ఆఫీసులో కూర్చుంటే రాత్రి 12 అయ్యేదాకా కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూనే ఉంటాడు. అదే కంచుకంటాం. అయ్యి బాబాయ్, అసలు ఆయన చూస్తే మబ్బులు ఎడిపోతే చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్టామినా చూస్తే ఆయన దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈజ్ నేర్చేసుకున్నాడండి ఈయన నిమ్మల రామానాయుడు గారు. అయ్యి బాబా, అసలు అల్టిమేట్ మనుషులండి వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు. అంటే నేను చూసినంత ఇంకా అలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే రామానాయుడు గారి గురించి ఇప్పుడు ఈ టాక్ నడుస్తుంది కాబట్టి నేను ఆయన గురించి మీకు తెలియజేశాను. అయితే ఈ రామానాయుడు గారు నాలో మరో మార్పు తీసుకొచ్చారండి. నేను ఎప్పుడో దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎంత అవుతుంది ఎక్సర్సైజ్ చేసి మానేసి. ఎప్పుడైతే ఈయనతో పాటు నేను ఆ పాదయాత్రలో నడిచి ఎగుబరు వచ్చిందో వెంటనే నేను ట్రెడ్మిల్ కొనేసాను. దెబ్బతో నేను కూడా ఫిట్ అయిపోయాను. ఇప్పుడు 10 కిలోమీటర్లు కాదు 15 కిలోమీటర్లు పరిగెడమంటే పరిగెడేస్తాను. అంటే ఆయన వల్ల, కేవలం నిమ్మల రామానాయుడు గారి వల్లే ట్రెడ్మిల్ కొన్నాను నేను. ఇదేంటి నడవలేకపోతున్నాం మనం, ఓకే స్టామినా అయిపోయింది, ఎక్సర్సైజ్ మానేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నమాట. రామానాయుడు గారిని చూసి నేర్చుకోవాలి మనం అని ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మళ్ళీ మొదలెట్టాను. అంతకుముందు చాలా బేపత్యం చేసేవాడిని, మళ్ళీ మొదలెట్టానండి. అయితే అలాంటి వ్యక్తుల నుంచి అలాంటి మంచి క్వాలిటీస్ నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని చూసి క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, అందరినీ గౌరవించే విధానం, ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చే విధానం నేర్చుకున్నానండి. ఇక ట్రెడ్మిల్ అయితే మాత్రం రామానాయుడు గారి గురించే కొన్నాను. అమ్మో, మహా దుర్మార్గుడు అండి బాబు ఆయన. ఆయనకి అలుపు సలుపు ఉండదు. ఎన్ని కిలోమీటర్లు సైకిల్ దొక్కమంటే దొక్కేస్తాడు. వెళ్ళి గోదావరికాల్లో అటు ఇటు ఇదేమంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు ఇది ఎత్తాడు. అసలు చాలా యాక్టివ్ మ్యాన్ అండి ఆయన. అలాంటి వ్యక్తులు మనకి నాయకులుగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి రామానాయుడు గారు నేర్చుకున్న విధానం కూడా అద్భుతం అండి. ఒక మంచి వ్యక్తిని మనం చూడటమే కాదు, వారి దగ్గర నుంచి ఆ లక్షణాలు కూడా నేర్చుకోవాలి. ఆ విషయంలో మాత్రం నిమ్మల రామానాయుడు గారు మాత్రం తోపు అంతే. ఉంటానండి. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.